కొత్తపట్నం మండలం గమలపాలెంలో గల రవి హ్యాచరీను, ఈతముక్కల గ్రామంలో రొయ్యల సాగును, సింగరాయకొండలో గల దేవి సీఫుడ్స్ను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను, రొయ్యల ఎగుమతుల్లో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మత్స్యశాఖ అధికారులతో కలిసి కొత్తపట్నం మండలం గమల్లపాలెంలోని రవి హ్యాచరీస్ను సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడంతో పాటు సీ వాటర్ రిజర్వాయర్ యూనిట్ను, ఫీడ్ యూనిట్ను, షవర్ యూనిట్ మరియు స్టోర్ రూమ్ తదితర విభాగాలను చూడడం జరిగింది. ఈ సందర్భంగా రవి హ్యాచరీ నిర్వాహకులు శ్రీ సుబ్బారెడ్డి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వివిధ యూనిట్ల పనితీరు జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈతముక్కల గ్రామ పరిధిలో చేపడుతున్న ఆక్వాకల్చర్ను పరిశీలించారు. రొయ్యలను సాగు చేస్తున్న ఆక్వా రైతు శ్రీ కుల్లూరు సుబ్బారావుతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని ఎకరాలు రొయ్యలు సాగు చేస్తారు, ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, రొయ్య పిల్లలు ఎక్కడి నుండి కొనుగోలు చేస్తారు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సింగరాయకొండలో గల దేవి సీఫుడ్స్ యూనిట్ను సందర్శించి రొయ్యల ఎగుమతుల్లో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మత్స్యశాఖ జేడీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.